వైసీపీలో జరుగుతున్న పార్టీలు మార్పులు కానీ రాజీనామాల పరంపర గురించి కానీ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వైసీపీ నుంచి నేతలు బయటకు వచ్చి రాజీనామా చేసిన వాళ్ళపైన విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. అందులో ముఖ్యంగా అంబటి కూడా పార్టీ ఓడిపోయినంత మాత్రాన బయటికి వెళ్లడం సమంజసం కాదు, మోసం చేశారనో చీటింగ్ చేశారని చెప్పేసి వారికి ఏది నచ్చితే ఆ యొక్క వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి పార్టీలో ఎలాంటి గౌరవం జరిగింది, ఎలాంటి అవమానం దొరికింది అనేది రెండింటినీ కూడా మోపిదేవి రాజీనామా చేసినప్పుడు ఆయన రాజీనామా చేసిన అనంతరం మీడియా ముఖంగా తను ఎలాంటి అసంతృప్తికి గురయ్యారు, టికెట్ విషయంలో ఆయన ఎలా అవమానింపబడ్డారు అనేది చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం వ్యక్తిగత అవసరాల కోసంగా ఎందుకు వైఎస్ఆర్సీపీ భావిస్తోంది? ఇది టోటల్ గా జగన్మోహన్ రెడ్డి వైఫల్యంగా చూపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది? స్వప్న అండి, లక్ష్మణ్ గారు. స్వప్న గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే టీవీ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. స్వప్న గారు, మోపిదేవి వెంకటరమణరావు గారు రాజీనామా చేసినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు రేపల్ల నుంచి పోటీ చేయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు, మరి నాకు ఇష్టం లేనటువంటి రాజ్యసభకి పంపించారు, అయినా రాజ్యసభగా ఎంపీగా ఉండడం నాకు ఇష్టం లేదు, స్థానిక నాయకులతో స్థానిక రాజకీయం చేయడానికి నాకు ఇంట్రెస్ట్, స్థానిక నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి నేను చూస్తూ ఉన్నా, కొత్త తరహా రాజకీయం చేయడానికి నేను పార్టీ మారుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాను. నేనేమంటానంటే మోపిదేవి వెంకటరమణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే ఏదేమైనా దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మోపిదేవి వెంకటరమణ గారికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు, విలువ కూడా ఇచ్చి ఆయన ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్సీ నుంచి మినిస్ట్రీగా చేశారు, అలాగే ఎంపీ నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది. నేనేమంటానంటే ఒక పెద్ద స్థాయికి పంపించే వ్యక్తులను ఎప్పుడు కూడా దాన్ని ఒక ఎథిక్స్ గల నాయకులను పంపిస్తే మంచిదమ్మా. ఎగువ సభకి ఒక రాజ్యసభకు అన్నటప్పుడు పెద్ద స్థాయి వ్యక్తులను పంపించాలి. ఇటువంటి దిగజారుడు వ్యక్తులను పంపించినప్పుడు నాకు చాలా దాని మాట ఎప్పుడైతే చెప్పారో దిగజారుడు వ్యక్తిని అర్థమైపోతూ ఉంది. ఓకే లక్ష్మణ్ గారు, దిగజారుడు వ్యక్తి అని ప్రస్తుతం మీరు మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు. కాకపోతే ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు పార్టీ కోసం అలాగే వాళ్ళ కోసం కష్టపడ్డారో తెలిసిందే. ఆ తర్వాత పాదయాత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడ్డారు, తన కోసం జైలుకి ఎంతవరకు వెళ్లారన్న విషయాలు తెలిసినవే. ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్టే అంటారా? అంటే మీతో ఉంటే ఒకలాగా మిమ్మల్ని వదిలేస్తే ఒకలాగా మాట్లాడతారా? స్వప్న గారు 100% కరెక్ట్. నేను అదే అంటున్నాను కదా, ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఎమ్మెల్యే చేయాలి, మినిస్టర్ చేయకూడదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఎమ్మెల్యేగానే ఉంచాలా, రాజ్యసభకి ఎంపీలు చేసి పెద్ద సభకు పంపించకూడదు. మనకి అదే అంటారమ్మా, మనం ఎంతవరకు తినగలమో అంతవరకే పెట్టాలి. గింజనం తిన్నాడు గింజనం పెట్టాలి, సారాన్నం తిన్నాడు సారాన్నం పెట్టాలి. అంటే ఎంపీ పదవిని ఇచ్చి అపాత్రదానం చేశారు అంటారు, ఎంపీ పదవి ఇచ్చి అపాత్రదానం చేశారు మోపిదేవికి అంటారు, అంతేనా? ఖచ్చితంగా. మరి ఆయన అంటారు కదమ్మా, నాకు నేను ఎమ్మెల్యేగా ఏదైనా ఒక మూల పడే ఉండేవాడిని, నాకేం ఇష్టం లేని ఎంపీ రాజ్యసభకు పంపించారు, నాకెందుకని ఆయన అంటా ఉన్నాడు. ఒకటే చెప్తాం, మన ఆయన క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకున్నాడు టీడీపీ పార్టీతో. మరి ఎంత బేరసారాలు కుదిరినాయో, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారో బయట టాక్ అయితే 100 కోట్ల లెక్క రాజ్యసభ ఎంపీల్లో కొంటున్నారని బయట టాక్ వస్తుంది. వాళ్ళ అనువాయులు కూడా మాట్లాడడం జరుగుతుంది. బేదమస్తాన్ రావు గారు, అలాగే ఈ ఛానల్లోనూ ఇంకా బాబురావు గారు, చాలా మంది అయోధ్య రామరెడ్డి గారు, చాలా మంది ఉన్నారని వాగ్దానాలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు, కానీ మన మోపిదేవి గారు అయితే వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ మనకు తెలుస్తూ ఉంది, వెళ్ళిపోతారు. అలాగే మోపిదేవి వెళ్ళిపోతారని కాదు, ఆయన ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పారు, నేను టీడీపీలోకి వెళ్ళబోతున్నాను అనేది. ఆయన రాజీనామా కూడా రాయడం జరిగింది, రాజీనామా కూడా ఇచ్చేసారు ఆయన. ఓకే లక్ష్మణ్ గారు, ఒక నిమిషం. లక్ష్మణ్ గారు, మోపిదేవి గారు అయితే ఇప్పటి వరకు వెళ్ళిపోయారు. అలాగే పోతుల సునీత గారు కూడా రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్సీకి. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా రాజీనామా చేశారని, మరి ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారో తెలియదు. చాలా మంది కూడా వెళ్ళిపోవడానికి చిత్తం పడిన వాళ్ళు మనం అట్టుకట్టు వేయకూడదని నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వచ్చినప్పుడు అమ్మా మీరు చెప్పారండి, మీరు చెప్పారా లక్ష్మణ్ గారు? జగన్మోహన్ రెడ్డికి చెప్పారన్నారు, చెప్పారా మీరు?
నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెలుగున్నల్ని వెళ్ళిపోనియండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైనా వెళ్ళిపోతే బతిమాలి అంతే, అటువంటి క్యారెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. రాజకీయాలు చేసిన నాయకత్వాన్ని పెంపొందిస్తారు. పాతలు పోతే అమ్మ పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది, కొత్త రాజకీయం వస్తుంది, కొత్త తరహా రాజకీయం వస్తుంది. నాయకులు లేరా? ఇంకా బాపట్లో ఇంకా నాయకుల్లో లేరా? రేపల్లలో ఇంకా వేరే నాయకులు లేరా? వెంకటరమణ గారా నాయకులా? వాళ్ళు కాదు కదా, ఇంకా ఉంటారు కదా. పార్టీ కోసం 24 గంటలు కష్టపడి పార్టీని అభివృద్ధి పాలనలో పార్టీని అధికారం కోసం తీసుకొచ్చిన వ్యక్తులు లేరా? ఒకటే కోరుకుంటున్నాను, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో